మనమొక కుమారుని బడిచితిమి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వేదనలనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలోను నఫ్తాలి మండలమును అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చెను. మధ్యధర సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలియ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జాతిని విస్తరింపజేసితిని, వారిని సంతోషసిద్ధులుగా గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగకొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురల్లో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్య భారము వసించుచు ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికారకుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రం నక్షత్రం నక్షత్రం, క్రీస్తు పుట్టినని ప్రకటించే నక్షత్రం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం, క్రీస్తు పుట్టినని ప్రకటించే నక్షత్రం. నక్షత్రం నక్షత్రం, క్రీస్తు పుట్టినని ప్రకటించే నక్షత్రం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం, క్రీస్తు పుట్టినని ప్రకటించే నక్షత్రం. యేసుని చూపుటకు ప్రజలను నడిపించే, యేసుని చూపుటకు ప్రజలను నడిపించే హ్యాపీ క్రిస్మస్ నక్షత్రం. హ్యాపీ హ్యాపీ నక్షత్రం. నక్షత్రం నక్షత్రం, క్రీస్తు పుట్టినని ప్రకటించే నక్షత్రం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. 2వ పట్టణము పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ విగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గల వారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తును చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువాకు. అర్ధరాత్రి వేళలో బెత్లెహేములో నీతి సూర్యుడే ఉదయించేరు. అర్ధరాత్రి వేళలో బెత్లెహేములో నీతి సూర్యుడే ఉదయించేరు. పశుల పాకలో వెలసె నిండు చంద్రుడి, పశుల పాకలో వెలసె నిండు చంద్రుడి, చిమ్మ చీకటి చెదిరిపోయేరు.
రండిరో, చిన్ని చిన్ని యేసయ్యను చూద్దామురో, సంబరాల వేడుకలే చేద్దామురో, చిన్ని చిన్ని యేసయ్యను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి 14వ వచనము వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 14 వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని సీజరు అగస్తు చక్రవర్తి ప్రకటించి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ అతడు కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణము బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారెదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతలతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేషపు వాక్కుల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. Praise the Lord. 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 అందరూ కూడా చెబుతాం, Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ కూడా. మీ పాట వచ్చా? మీ అందరికీ శుభాకాంక్షలు, మీ అందరికీ శుభాకాంక్షలు, క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ అందరూ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ శుభాకాంక్షలు, క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏడాది గడచినను తోడుగా నిలచిన దేవా, మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలిపిన దేవా, నీ ప్రేమకు ఎల్లలేదు, నీ కరుణను మాపై నింపుమా, నీ ప్రేమకు వెళ్ళలేదు, నీ కరుణను మాపై నింపుమా. మీ అందరికీ శుభాకాంక్షలు, మీ అందరికీ శుభాకాంక్షలు, క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. అందరూ హ్యాపీ క్రిస్మస్. ఒకసారి చేతులు పైకి లేదా? క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బాల యేసుకే. క్యారల్ జరిగినాయా? జరగలేదు కదా, ఇప్పుడు జరిగిద్దాం. దివ్య బాల యేసుకే, దివ్య బాల యేసుకే, లోక రక్షకునికే. చెప్పండి గట్టిగా, లోక రక్షకునికే జై, మరియమ్మ తనయునికే, జై, మరియమ్మ తనయునికే. జై. చాలా మంది చెప్పట్లేదు, అందరూ చూస్తున్నారు ఎట్ట ఏం జరుగుతుందని. దివ్య బాల యేసు జన్మించాడు మన మధ్యలో. ఆ ప్రభునికి జయజయలు పలకటము మనందరి యొక్క ధన్యత, భాగ్యము. మరొకసారి దివ్య బాల యేసుకే, జై, దివ్య బాల యేసుకే, దివ్య బాల యేసుకే, లోక రక్షకునికే, లోక రక్షకునికే, లోక రక్షకునికే, పాప విమోచకునికే, పాప విమోచకునికే, పాప విమోచకునికే, మరియమ్మ తనయునికే, మరియమ్మ తనయునికే, మరియమ్మ తనయునికే. ఇలా గట్టిగా పలికితే కూడా నిద్ర రాదని పలికిచ్చా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ పండుగ వస్తుందని 4 వారాల నుంచి
ఎదురు చూస్తా ఉన్నాం. క్రిస్మస్ పండుగ వచ్చేసింది. క్రిస్మస్ పండుగలో మనందరము కూడా ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? లోకానికి రక్షకుడు పుట్టాడు. ఇంకా క్రిస్మస్ అంటే ఏంటి? సంతోషం, ప్రేమ, ఇంకా రక్షణ, ఇంకా లోకరక్షకుడు మన కోసం పుట్టాడు. ఇంకా క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ని తెలుగులో చెప్పినట్టున్నారు. ఇంకా దేవుడు మనతో ఉన్నాడు. ఇంకా ఈ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవటం. ఇంకా సిద్ధపాటు అయిపోయింది. ఇంకా ఎందుకు అడిగానంటే ప్రశ్న మీ అందరికీ తెలుసు, మళ్ళొకసారి ఆలోచిస్తారని మాత్రం అడిగా. అందరూ కరెక్ట్గా అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రిస్మస్ అంటే ఏంటో అనేది మన వాక్యాల ద్వారా కూడా తెలుసుకుందాం. ఆ తరువాత మన జీవితానికి క్రిస్మస్ ఏంటో మనందరము కూడా గ్రహించటానికి ప్రయత్నము చేద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనము చూడండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. కనుక లోకమునంతా తన ఉనికిచే నింపుటకు ఆకాశము కంటే అత్యున్నత స్థితిని చేరిన వాడే కిందికి దిగి వచ్చినవాడు. చాలు. ఈ వాక్యములో మనము గమనిస్తే పరలోకము భూలోకము కలిసిన రోజే క్రిస్మస్ పండుగ. వాక్యం ఏమని చెప్తుంది? పరలోకము నుండి భూమిని దిగి వచ్చాడు అని. కనుక క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? పరలోకము భూలోకము ఏకమైన రోజు, కలిసిన రోజే క్రిస్మస్ పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమైన రోజు, దేవుని కృప ప్రత్యక్షముగా కనపరచబడిన రోజే క్రిస్మస్ పండుగ. దేవుని కృప అపారముగా మన పైకి దిగి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనము యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 15వ వచనము నుండి 16వ వచనం వరకు చూద్దాం. 49వ అధ్యాయం 15-16. స్త్రీ తన కసికందును మరచిపోవునా, తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరు నా అరచేతుల మీద రాసుకుంటుని, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉండును. ఈ వాక్యము ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు? మన మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తల్లి మరచినా తండ్రి విడిచినా నేను మాత్రము నిన్ను విడువను, ఎడబాయను. మన పేరు ఎక్కడ రాసుకున్నాడంట ప్రభువు? ఎవరు రాసుకుంటారు చేతుల మీద? ప్రేమికులు కదా. ఈ రోజున ప్రభువు మనందరికీ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ లవ్ యూ అంటున్నాడు. ఏమంటున్నాడు? అదే కదా పేరు రాసుకున్నాడు. ప్రేమించకపోతే పేరు రాసుకుంటాడా? కనుక ఈ రోజున ప్రభు మరొక్కసారి మనందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున
ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ లవ్ యూ అని. గట్టిగా చప్పట్లు కొట్టుండి ఒకసారి. తరువాత మన వాక్యాల్లో చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం కూడా చూడు. చీకటిలో నడచు జనులు పెద్ద వెలుగును చూచిరి, గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంధకారములో ఇదిగో చీకటిలో ఉన్న మన యొక్క జీవితాలకు వెలుగు ఉదయించిన వేళ, నిజమైన వెలుగు మన జీవితాలలో ప్రకాశించిన వేళ ఈ క్రిస్మస్ పండుగ. తర్వాత మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో చూద్దాం. యోహాను సువార్త 1:14. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అంటే క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? వాక్కు మన మధ్య నివసించవేంచేసిన సమయమే క్రిస్మస్ పండుగ. వాక్కు మనతో ఉంది. ఇందాక మనం చెప్తా ఉన్నాం కదా, ఎవరు చెప్పారు? ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉండటానికి వాక్కు వేంచేసిన సమయమే క్రిస్మస్ పండుగ. అదే విధముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో చూడండి. దేవుడు లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. అంటే ప్రేమగాథ పరిపక్వమైన సమయమే క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ప్రభు వాక్యము చెప్తూ ఉంది, లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి ఏ ఒక్కరు కూడా నాశనము కాకుండా నిత్య జీవం పొందుకోవాలంటే ఇదిగో జన్మించిన ఆ బాలుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలనే ఉద్దేశముతో తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రభు పంపించి తన యొక్క ప్రేమను, తన ప్రేమలో ఉన్న గాఢతను సంపూర్ణంగా వ్యక్తం చేసే రోజు ఈ క్రిస్మస్ పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి అయి రావటము ద్వారా మనిషి ఔన్నత్యాన్ని, ఉన్నతిని ప్రభు ఎంతగా ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడో చూడండి. మనిషి స్థాయిని పెంచిన రోజు ఈ క్రిస్మస్ పండుగ. మనిషి బలహీనుడు. అటువంటి బలహీనమైన శరీరాన్ని ఎవరు పొందుకున్నారు ఈ రోజున? ప్రభువే, లోక రక్షకుడే ఆ యొక్క శరీరాన్ని ధరించి వచ్చాడంటే చూడండి మనిషి యొక్క స్థాయి ఎంతగా పెరిగిపోతూ ఉందో. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రనే ఒక విధముగా పవిత్రపరిచిన మధురాతి మధురమైన రోజు ఈ క్రిస్మస్ పండుగ. మరొక చోట కూడా మన వాక్యాలు చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలో కమ్మిన త్రావున వసించు ప్రజల మీద. అంటే చీకటి శక్తులు కంపించిపోయిన రోజు కూడా ఇది. యేసు ప్రభు రాకతో చీకటి శక్తులన్నీ కూడా ఏమవుతున్నాయి? వణికిపోతా ఉన్నాయి, గడగడలాడుతూ ఉన్నాయి. అటువంటి రోజే ఈ క్రిస్మస్ పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విధంగా చెప్పాలంటే ఇందాక మన వాక్యాల్లో చూసాం, పరమ పవిత్రుడైన ప్రభువు ఈ భూమిని తాకగానే భూమి పులకించిన సమయమే క్రిస్మస్ పండుగ. ఇలా చాలా చాలా విషయాలు క్రిస్మస్ పండుగ గురించి చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మరియ తల్లి జోజప్ప గారి యొక్క త్యాగ ఫలమే క్రిస్మస్ పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర మనం చూస్తే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము ఎట్లా నిర్ణయించారు? క్రీస్తు జన్మమును ఉద్దేశించే. క్రీస్తు జన్మను తీసుకొని ఆయనకు ముందు క్రీస్తు పూర్వం, ఆయన తర్వాత క్రీస్తు శకముగా ఇదిగో చరిత్ర కాలము అనేది విభజించబడింది ఈ క్రిస్మస్ ద్వారానే. కనుక క్రిస్మస్ ఎంతో
ముఖ్యము, ఎంతో ప్రత్యేకత, ఎంతో మన జీవితాలలో గొప్ప మార్పును తీసుకువచ్చిన ఒక గొప్ప సందర్భము ప్రియ దేవుని బిడ్డలారా. మరి క్రిస్మస్ పండుగ రోజున ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, అంతేనా? డెకరేషన్ చేసుకుంటున్నాం, కేకులు తింటున్నాం, స్టార్లు కడుతున్నాం, లైటింగ్లు వేస్తున్నాం. పోయినసారి పశువుల పాకం ఇంకోటి, ఈసారి ఇంకోటి కట్టుకుంటున్నాం, అంతేనా? అంతేనా? క్రిస్మస్ పండుగ అంటే ఏం జరుగుతుంది? క్రిస్మస్ పండుగ రోజున ఈరోజు మనందరము కూడా ఆలోచించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. ఈ వాక్యములు మీరేం గమనించారు? అర్పణలు గమనించారా? వెరీ గుడ్. ఇంకా మనకన్నా ఒప్పిడు అర్పణ మీదకే పోద్ది. సాష్టాంగపడి ఆరాధించారు. ఇంకా మళ్ళొక్కసారి చదవండి ఆ వాక్యం. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి ఇప్పుడు చెప్పండి. ఓకే, యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? ఆ వాక్యంలో ఏముంది? పశువుల పాకం రాయలేదేంటి? గృహం అని ఎందుకు రాశారు? పుట్టింది ఎక్కడ? పశువుల పాకే కదా. అందులో డౌట్ ఏమైనా ఉందా మనకి? లేదుగా. మరి అక్కడ వాక్యం ఎందుకని వేరేగా రాశారు? ఆ గృహము అని ఎందుకు రాశారంటే అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అది గృహంగా మారింది కాబట్టి. గృహంగా ఎలా మారింది? రక్షకుడు పుట్టాడు. ఇంకా అంతేకాదు, అక్కడ ఒక కుటుంబము చేరింది. కుటుంబం ఉన్న ఇంటి నివాసాన్ని ఏమంటాం? గృహము అంటాం. గృహములు ఏముంటారు? కుటుంబం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు అక్కడ చేరారు కాబట్టి ఆ పశువుల పాక ఇక ఏమాత్రము పశువుల పాక కాదు. అది ఒక గృహము, నివాస స్థానముగా మారిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తరువాత మీరు గమనిస్తే 3 జ్ఞానులు వచ్చి ఆ గృహములో ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? సాష్టాంగపడి నమస్కరించారు, ఆరాధించారు. అంటే ఆ గృహము కాస్త ఎలా మారిపోయింది? ఆరాధనా స్థలమైంది. ఆ తర్వాత గమనిస్తే ఇప్పుడు అర్పణలు వస్తాయి అన్నమాట. ఏం చేశారు? సంచులు విప్పి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా మనం ఎక్కడ సమర్పిస్తాం? కానుకలు మన కానుకలు తెచ్చి ఎక్కడ సమర్పిస్తాం? దేవాలయంలోనే. ఎక్కడ? ప్రత్యేకమైన స్థలం ఉంటుంది, బలిపీఠము దగ్గర. కాబట్టి ఆ పశువుల తొట్టి ఎలా మారిపోయింది? బలిపీఠం అయ్యింది. అంటే దేవాలయముగా మారిపోయింది. పశువుల పాక ఎలా మారింది? దేవాలయంగా మారింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? రక్షకుడు జన్మించాడు కాబట్టి పశువుల పాక ఎలా మారిపోయింది? దేవాలయముగా, బలిపీఠముగా మారిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక ఇదిగో మనము గమనించినట్లయితే
ప్రభువు దిగి వచ్చిన చోట మార్పు కనిపిస్తుంది. అది ఎంత మార్పు అంటే పశువుల పాక కాస్త దేవాలయం, ఎంత మార్పు కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారు, పరిశుద్ధుడు దిగి వచ్చిన చోట అంతా ఏం చేయబడుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. మామూలుగా అయితే పశువుల పాకలు ఎలా ఉంటాయి? మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉంటాయి పశువుల పాకలు? చెత్త చెదారము, మురికి, వాసన, దోమలు అంతా ఎట్టబడితే అట్ట ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి స్థలము ఈ రోజున పవిత్రమైన స్థలముగా మారిపోయిందంటే ఒకటే కారణము, ప్రభు ఆ యొక్క పశువుల పాకలో జన్మించాడు. కాబట్టి ఈ రోజున మన గృహాలను మనం పరిశీలించుకుందాం. మన గృహాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఏమి తినేదమా? ఏమి త్రాగేదమా? ఏమి ధరింది? మామూలుగా అయితే పశువుల కొట్టాలు ఎలా ఉంటాయి? పశువులు వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? వాటికి ఏమైనా పనే ఉంటుందా? తిన్నామా? చెప్పండి, ఎలా ఉంటుంది? అంతే కదా, పశువుల పరిస్థితి అలాగే ఉంటుంది. అవి తింటాము, లేదా తిరిగి వస్తాము, తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో ఉంటాయి, మళ్ళీ బయటికి పోతే తింటే మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తాయి. అంతమించి ఏమైనా పనులు చేస్తాయా? అంట్లు కడగటం కానీ ఏమైనా చేస్తున్నాయా? ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద ఈ రోజున మన గృహాలను కూడా మనం చూస్తే, మన గృహాలు ఏమన్నా దీనికి భిన్నంగా ఏమన్నా ఉన్నాయా? అవి వాటి కోసం తింటున్నాయి, మనం కూడా ఏం చేస్తున్నాం? మన కోసమే. ఏమన్నా మార్పు ఉందా? మార్పు ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా ఆలోచించాలి. మన గృహాలు కూడా ఒక విధముగా, ఇదిగో క్రీస్తు ప్రభు రాకముందు పశువుల పాక ఎలా ఉందో మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఈ రోజున. మరి ప్రభు మన జీవితంలోనికి రాలేదా? ప్రభు మన జీవితాలలో జన్మించలేదా? ప్రభు జన్మించాడు, కానీ అది మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన గృహాలలో ప్రభు జన్మించాడా అనేది ప్రశ్నార్థకం. ప్రశ్నించుకునే సమయము కూడా ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవటానికి కొంచెము స్థలము కూడా లేదంటున్న వాక్యాలు. ఏది 2000 సంవత్సరాల ముందు జరిగింది ఇదే, నేటికే జరుగుతూ ఉన్నది కూడా ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆయన తలదాచుకోవటానికి కొంచెం స్థలం కూడా దొరకటం లేదు అంటే ఆశ్చర్యం కాదు. ఈ రోజున ఈ మాటలు మనలో ఆలోచన కలిగించాలి. మన జీవితాన్ని మనల్ని ప్రశ్నించుకోవాలి. ఇదిగో ప్రతి ఒక్క వేలు కూడా మనల్ని తట్టి ఆలోచింప చేయాలి. ఈ రోజున ఒకసారంట ఒక టీచర్ గారు స్కూల్లో పిల్లలకి ఈ యొక్క క్రిస్మస్ గురించి చెప్తూ, క్రిస్మస్ పండుగలో ప్రత్యేకత ఏముంటుంది? పశువుల పాక కదా. కాబట్టి పశువుల పాకను గీయమని చెప్పిందంట. పశువుల పాకను గీయమని చెప్పింది బొమ్మ. ఒక అరగంట తర్వాత అందరూ బాగా ఎలా వేశారో చూద్దామని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. అందరిని పరిశీలిస్తూ ఉంటే చాలా బాగా వేశారు, వాళ్ళని మెచ్చుకుంటా ఉంది. కొంత సమయం తర్వాత ఒక అబ్బాయి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని చూస్తే ఆ బొమ్మ చూసి టీచర్ గారు ఆశ్చర్యపోయారంట. ఎందుకని? పశువుల పాక బాగా గీశాడు, కానీ పశువుల తొట్టి ఉంది కదా, ఆ తొట్టిలో 2 పిల్లలను పెట్టాడంట. ఇదేందిరా పశువుల తొట్టిలో 2 పిల్లలు ఏందిరా అని అడిగిందా. మిగతా పిల్లలందరూ కూడా నవ్వుతా ఉన్నారు. అరే వీడికి పశువుల తొట్టి గురించి తెలియదేమో, ఎప్పుడు చూడలేదేమో, అందుకే 2 పిల్లల్ని వేసాడని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నారు. టీచర్ గారు అడిగారు, ఏంద్రా 2 వేసావేంటి? ఇంకొకళ్ళు ఎవరు? ఒకళ్ళైతే బాలయేసు, ఇంకొకళ్ళు ఎవరు అని అడిగితే వాడు తడుముకోకుండా ఏం చెప్పాడంట? ఇంకొకళ్ళు నేనే టీచర్ అని చెప్పాడంట. నువ్వేంద్రా పశువుల పాకలో ఉన్నావు ఏంటంటే, అప్పుడు వాడు చెప్పిన మాట ఏంటి తెలుసా? క్రీస్తు ప్రభు తన పశువుల పాకలో తొట్టిలో నన్ను అక్కడ తనతో పాటు ఉంచాడు.
నాకు అవకాశం ఇచ్చాడు, నాకు స్థలం ఇచ్చాడు. నా కోరిక అది టీచర్ గారు, పశువుల పాకలో తొట్టిలో యేసు ప్రభుతో పాటు నేను కూడా ఆ విధంగా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన, నా తలంపు, నా కోరిక. ఆ కోరిక ఖచ్చితంగా నా ప్రభువు నెరవేర్చాడు. అదే ఈ తొట్టిలో ఇద్దరు బొమ్మలు, ఇద్దరు పిల్లలు, ఒకటి బాలయేసు అయితే రెండోది నేనే అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి చెప్పకముందు నవ్వుతున్న వాళ్ళు చెప్పిన తర్వాత ఒక్కసారిగా అమాంతం అబ్బాయికి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యబాల యేసు మనందరికీ కూడా తన దగ్గర తనతో ఉండే విధంగా అవకాశం ఇస్తున్నాడు, అటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మనకి ఎంతో స్థలం ఉంది, కానీ ఒక సెంటిమెంట్ ఇస్తామా? ఆయనకు సెంట్లు అవసరం లేదు. ఏం కావాలి? హృదయములో స్థానం మాత్రమే. ఆయన జన్మించాలనుకుంటున్నది పశువుల పాకలో కాదు. ఆనాడంటే ఆయన వచ్చేది ఎవరు కూడా గుర్తించలేదు. ఆ సమయంలో ఎవరు కూడా చోటివ్వలా. ఈ రోజున మనందరికీ తెలుసు, కానీ తెలిసినా మనం చోటిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మన మధ్య జన్మించాలి, మనలో జన్మించాలి, మనందరి ద్వారా ఆయన జన్మించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే క్రిస్మస్ పండుగలో ఉన్న అర్థము, పరమార్థము. ఈరోజు మనందరము కూడా గ్రహించవలసిన సత్యము. ఒకసారంట ఒక కుటుంబము, పిల్లవాడు క్రిస్మస్ పండుగ రోజున అందరూ ఆటలు ఆడుకుంటా ఉంటే వీడు కూడా ఆటలాడుకోవడానికి వెళ్ళాడంట. పిల్లలందరూ కూడా ఆటలాడుతూ ఉన్నారు, కానీ మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? కేకులు తెచ్చుకుంటున్నారు. కేకు ముక్కలు తెచ్చుకోవటం, తినటం, సరదాగా ఆడటం. వీడికేమో కేకు లేదు. వీడు కూడా ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడు అనమాట, అమ్మ దగ్గర కేక్ అడిగి తెచ్చుకుందామని. వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నాకేది కేకు లేదా అని చెప్పి అడిగాడు. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆయన లేడు, ఆమె విధవరాలు. ఆమె ఏమన్నా డబ్బులు ఉన్నాయంటే అది కూడా లేదు, చాలా పేదరికం, తినటానికి కనీసం తిండి కూడా లేని పరిస్థితి. ఆ అబ్బాయికి ఏం చెప్పాలో అర్థం కావట్లా. తల్లికి కేకు లేదు అని చెప్పలేకపోతా ఉంది. కాబట్టి ఏం చెప్పింది? ఈరోజు ఏం పండుగ అని అడిగింది అనమాట. క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పుట్టాడు. ఎవరు పుట్టారు అంటే యేసు ప్రభు పుట్టాడు. మరి యేసు ప్రభు పుడితే నీ కేక్ ఎవరు ఇస్తారు? పుట్టినరోజు ఎవరిదైతే వాళ్ళే కదా కేక్ ఇవ్వాల్సింది. కాబట్టి ఏం చెప్పింది ఆ తల్లి? నీకు యేసు ప్రభు తీసుకొచ్చి కేక్ ఇస్తాడు, అప్పుడు దాకా ఆడుకోపో అందనమాట. వీడు ఆడుకోవటం మీద వాడికి మనసు లేదు. ఇప్పుడు దేని మీద పడింది? కేకు ముక్క కావాలి వాడికి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని చెప్పి వీడేం చేశాడు? పోయి రోడ్డు మీద కూర్చొని ఇలా కూర్చొని చూస్తా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడా అని. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కేకు తీసుకుందామా, ఎప్పుడు వెళ్ళి సరదాగా వాళ్ళందరికీ చూపించి నాకు కూడా కేకు దొరికింది అని చెప్పి సంతోషంగా తిందామా అని వాడు ఆలోచన. కాసేపు అలాగే కూర్చొని ఉన్నాడు అన్నమాట. ఆ పక్కనే బేకరీ ఉంది. ఆ బేకరీ దగ్గరికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్లోంచి ఎవరు దిగారు? సిస్టర్స్ దిగారు అన్నమాట. సిస్టర్స్ ఆ రోజున కేకు ఆర్డర్ ఇచ్చారు, అది తీసుకెళ్ళటానికి వచ్చారు. అలా తీసుకొని వాళ్ళు వెళుతూ ఉంటే వెళుతూ కారు ఎక్కుతూ ఇక్కడ రోడ్డు పక్కన కూర్చున్న వీడిని చూశారు. వాళ్ళకి అర్థం కాలే వీడు ఎందుకు అట్ట కూర్చున్నాడు. వాడి దగ్గరకు వచ్చారు. ఏంటబ్బా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు ఎట్లా కూర్చున్నావంటే, ఈరోజు యేసు పుట్టినరోజు, కేకు తెస్తా అన్నాడు, అందుకే మా అమ్మ చెప్పింది, అందుకే అక్కడ కూర్చున్నా అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది వాడి మాటలు విని. కేకు తేవటం ఏంటి, మీ ఇల్లు ఎక్కడా చూద్దాం పదా అని ఆ సిస్టర్స్ అబ్బాయిని తీసుకొని ఇంటికి వెళ్ళారు. చూస్తే ఇల్లంతా కూడా అసలు డోర్లు లేవు, అంతా పట్ల కట్టి, అంతా అసలు రేకులు అన్నీ, కనీసము సరిగ్గా నీడ కూడా లేని పరిస్థితి. తర్వాత తల్లితో మాట్లాడుతూ వాళ్ళకి విషయము అర్థమైంది. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు తెచ్చుకున్న కేకు ఆ అబ్బాయికి ఇచ్చారు. వాడు దాన్ని తీసుకొని సరదాగా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆట ఆడుకుంటా ఉన్నాడు. వీళ్ళేమో వాళ్ళ అమ్మతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీడు వాళ్ళని చూశాడు. ఆట ఆపేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడేమడిగాడు తెలుసా? మీ పేరు యేసునా అని అడిగాడంట.
అమ్మగారిని మీ పేరు యేసునా అంటే నా పేరు యేసు కాదమ్మా అని చెప్పింది. లేదు మీరే యేసు అన్నాడు. ఆ అమ్మగారేమో కాదు నా పేరు మదర్ తెరీసా అంటుంది. వీడేమో కాదు మీరే యేసు, ఎందుకంటే మా అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? ఈరోజు యేసు ప్రభు పుట్టినరోజు, వచ్చి కేకు తీసుకొచ్చి ఇస్తాడని చెప్పింది. కాబట్టి మీరు నాకు ఇచ్చారు కేకు, కాబట్టి మీరే యేసు ప్రభు, మీరే యేసు ప్రభు, మీరే యేసు ప్రభు అనుకుంటే వాడు పరిగెత్తాడు ఇంకా ఆటలాడుకోవడానికి. ఇది విన్న ఈ యొక్క మదర్ తెరీసా గారు ఇంటికి వెళ్ళిన తర్వాత డైరీలో ఈరోజు నేను మరువలేని అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పి తన డైరీలో రాసుకున్నారంట. ఎందుకు? ఒక చిన్న బాబుకి యేసును అందించగలిగాను అని. క్రిస్మస్ అంటే ఇదే ప్రియ దేవుని బిడ్డలారా. యేసును అందించాలి, యేసును ప్రకటించాలి, యేసుకు సాక్షిగా మనందరము కూడా నిలవాలి. ఇదే క్రిస్మస్ పండుగలో ఉన్న అర్థము, పరమార్థము. ఈ రోజున మనందరము కూడా అటువంటి విధముగా క్రిస్మస్ పండుగ చేస్తున్నామా? ఆలోచించుకోవలసిన సమయము కూడా ఇది. మనకు 4 రకాల క్రిస్మస్ పండుగలు ఉన్నాయి, తెలుసా మీకు? తెలుసా? ఒకటేమో ప్రౌడ్ క్రిస్మస్ అంట, రెండోదేమో షేరింగ్ క్రిస్మస్, మూడవదేమో ఫ్రాడ్ క్రిస్మస్, నాలుగోదేమో లౌడ్ క్రిస్మస్ అంట. మొదటిది ఏం చెప్పాను? ప్రౌడ్ అంటే ఏంటి? గర్వం. ఈ క్రిస్మస్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ క్రిస్మస్ పండుగ నేను మంచి బట్టలు తీసుకోవాలి, కాస్ట్లీ బట్టలు తీసుకోవాలి, లేదా ఇదిగో నేను మంచిగా ఒక వాచ్ కొనాలి, లేకపోతే ఒక మంచి చైన్ తీసుకోవాలి, లేదా ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ కల్లా ఒక మంచిగా కారు కొనాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తనను తాను చూపించుకోవాలి, తన యొక్క గొప్పతనం చూపించుకోవాలి, తన యొక్క శక్తి ఏంటో చూపించుకోవాలి. ఇక్కడ క్రీస్తున్నాడా? నువ్వే కనపడుతున్నావు అంటే నువ్వే కనపడటం అంటే అర్థం ఏంటి? గర్వం. ఇది ప్రౌడ్ క్రిస్మస్ ప్రియ దేవుని బిడ్డలారా. ఇలా చేస్తే అది క్రిస్మస్ ఎన్నటికీ కాదు. అది కొనుక్కుందామా, ఇది కొనుక్కుందాం, అది అందరికి చూపించాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు చూడాలి, ఇదంతా క్రిస్మస్ ఎలాగూ కాదు. రెండవది ఏం చెప్పాను? షేరింగ్ క్రిస్మస్ ఏంటో తెలుసా? ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం? గ్రీటింగ్ కార్డులు షేర్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో గ్రీటింగ్ కార్డ్స్ పోయినాయి, అన్ని వాట్సాప్ మెసేజెస్. ఇంకొక విధంగా షేర్ చేస్తారు. ఎలా? ఈ క్రిస్మస్ పండుగ నీకు ఒక గిఫ్ట్ ఇస్తా, తిరిగి నువ్వు నాకేం చేయాలి? ఏదో గిఫ్ట్ షేర్ చేసుకుందాం ఇద్దరు. లేదా నేను సెమీ క్రిస్మస్ పెడతా, నువ్వు నాకు భోజనం పెడతావు, అది నేను పెట్టినప్పుడు నిన్ను కూడా పిలుస్తా. షేరింగ్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అప్పిచ్చి తీసుకోవటం అంటారే, అప్పిచ్చి తీసుకోవటం అన్నమాట. ఇది క్రిస్మసా? మూడోది ఏంటిది? ఫ్రాడ్ క్రిస్మస్ ఏంటో తెలుసా? ఫ్రాడ్ అంటే ఏంటి? మోసం చేయటం. ఈ క్రిస్మస్ ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా గుడికి వెళ్తాము, పూజలో పాల్గొంటాము, అంతా అయిపోతుంది, అర్ధరాత్రి చక్కగా పూర్తి చేసుకుంటాం. తెల్లారు ఏం జరుగుతుంది? పూజ అయిపోయిన తర్వాత నుంచి ఇంటి మీద స్టారు, ఇంటిలో బీరు అంట. ఇంటి మీద స్టారు, ఇంటిలో బీరు. ఇదేంటి? నిజమైన క్రిస్మసా? అంటే ఆ క్షణం వరకు నువ్వేదో తప్పక, లేకపోతే అలవాటు ప్రకారం, లేకపోతే పండగ కాబట్టి పోవాలి కాబట్టి వచ్చావు, తర్వాత పూజ అయిపోయింది, తర్వాత ఏం చేస్తావు? అంతేనా క్రిస్మస్ అంటే? ఏం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు. ఈ మోసం కాదు, ఈ మోసం ఎట్లా చేస్తావు అనుకోండి. ఏం చేస్తున్నావు? పండుగనే, ప్రభువునే మోసం చేసే విధంగా మన వేడుక జరుగుతూ ఉంది. ఇది మూడవది. నాలుగవది ఏంటిది? లౌడ్ క్రిస్మస్ అంటే ఏంటి? నేను ప్రభువుతో ఉండాలి, ప్రభుని యందు ఉండాలి, ప్రభువును నా జీవితంలోనికి స్వీకరించాలి, ఆహ్వానించాలి, ప్రభువు నాతో ఉండే విధంగా నేను ప్రవర్తించాలి, ప్రభుతోనే నా జీవితము అని నా ప్రయాణము అనే విధంగా మనం అన్ని వేళలా కూడా జీవించాలి. ఇది నిజమైన
క్రిస్మస్ పండుగ ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మనందరం కూడా ఈ 4 క్రిస్మస్ పండుగల్లో ఏ క్రిస్మస్ పండుగ చేస్తున్నాం? చెప్పండి అమ్మా, ఏ క్రిస్మస్ పండుగ చేస్తున్నారు మీరు? కొంతమందికి ప్రౌడ్ ఎక్కువ కదా, ఎక్కువ మంది ఇదే చేస్తారు. ఇదిగో చూసావా, నేను ఈరోజు దండ కొన్నా, పోయిన సంవత్సరం ఇంకో దండ కొన్నా, నెక్స్ట్ ఇయర్ ఇంకో దండ కొంటా అంటారు. అక్కడ ప్రౌడే కనపడుతుంది కానీ ఉన్నదా? రెండవదిగా షేరింగ్ అనేది కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంది ఇప్పుడు. వాట్సాప్లే కాబట్టి పెద్ద ఉపయోగం లేదు. మూడోది మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది అందరి మధ్య. ఎవరు కూడా మిస్ అవ్వరు. ఇది ఫ్రాడ్ క్రిస్మస్. ఏ ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వని క్రిస్మస్ అన్నమాట. అందరం మిస్ అయ్యే క్రిస్మస్ ఏంటి? 4వది. అందరం మిస్ అవుతాం అది. అందుకే క్రిస్మస్ పండుగలు ఎవరు లేరంట? క్రిస్మస్ పండుగలు ఎవరు లేరు? క్రీస్తు మిస్ అవుతూ ఉన్నాడంట. మరి క్రీస్తు మిస్ అయితే అది క్రిస్మస్ అవుతుందా? ఇందాక క్రీస్తు పూజ అని చెప్పారు, అదేనా క్రీస్తు ఆరాధన? ఆరాధన లేదు, ఆడ క్రీస్తు లేదు, అప్పుడు క్రిస్మస్ ఎలా అవుతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ రోజున క్రిస్మస్ పండుగ క్రీస్తుతో జరుపుతూ ఉన్నామా, లేకపోతే మనము లేకపోతే లోకముతో ఈ యొక్క వేడుక మనం జరుపుతూ ఉన్నట్లయితే మన జీవితానికి ఎటువంటి ఆశీర్వాదము, ఎటువంటి మార్పు మన జీవితాలలో కనిపించదు. ఒకసారి ఈ గొల్లలకు దేవదూత సందేశం వినిపించింది కదా, లోకరక్షకుడు జన్మించాడు, మీరు వెళ్ళి దర్శించండి అని. ఇది విన్న ఒక గొల్లవాడంట, ఆ తర్వాత పోదాంలే అని చెప్పి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడంట. గొర్రెలు కాసుకుంటా ఉంటే అర్ధరాత్రి వేళే వాటిని చూసుకుంటా ఒకసారి లెక్క చూస్తే అందులో ఒక గొర్రె కనపట్టలేదు. ఆ గొర్రె అర్ధరాత్రి పూట ఎటుపోయినట్టు, ఎక్కడ ఆగిపోయినట్టు, ఎక్కడ ఇరుక్కుపోయినట్లు దానికోసం వెతుకుతా ఉన్నాడు అనమాట. అటుపోయాడు, ఇటు చూశాడు, కొట్టలో చూశాడు, కొండలో చూశాడు, ఇటుపోయి వెతుకుతా ఉంటే ఎక్కడా కూడా అది కనిపించలా. ఇలా వెతుకుతున్న సమయంలో ఒక దూరంగా ఎక్కడో లైట్ వెలుగుతా ఉంది ఒక పాకలో. ఏంటా అక్కడ కొంతమంది కనపడతా ఉన్నారని చెప్పేసి చిన్నగా అటువైపు అడుగులు వేశాడండి. అడుగులు వేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరున్నారు? దివ్య బాల యేసు జన్మించాడు. అప్పుడు దేవదూత సందేశం ఆయన గుర్తొచ్చింది. ఓహో, ఇక్కడ ఈయన గురించే కదా చెప్పింది అని చెప్పి ఆయన గుర్తొచ్చిందంట. అలా గుర్తొచ్చి ఇదిగో ఆ ప్రభుని వైపు చూస్తున్న సమయంలో ఆయన ప్రక్కన ఎవరో తడుతున్నట్లుగా అనిపించిందంట ఆయనకి. ఎవరా తడుతున్నారని చూస్తే పక్కన ఎవరున్నారు? ఏ గొర్రెపిల్ల అయితే తప్పిపోయింది అనుకున్నాడో ఆ గొర్రెపిల్ల ఆయన తడతా ఉంది. అప్పుడు దాన్ని చూసినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నిజంగా తప్పిపోయింది నువ్వు కాదు, నేను తప్పిపోయాను. నువ్వు నన్ను ఇదిగో మరలా నా దరికి చేర్చావు, ప్రభువు దగ్గరికి చేర్చావని మనస్సులో అనుకున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున తప్పిపోతూ ఉన్నాం, ప్రభువు నుంచి తప్పిపోతూ ఉన్నాం. ఇదిగో నిజమైన క్రిస్మస్ నుంచి మనందరము కూడా తప్పిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మనము వెనుదిరిగి రావలసిన సమయం, మనము కనుగొనవలసిన సమయం, ఆ ప్రభు యొక్క రక్షణ గడియలు ప్రవేశించవలసిన సమయము, ఆ ప్రభువుతో కలిసి ఇదిగో ఈ రోజున ఆనందించే సమయము. ఈ రోజున మనందరము కూడా ఆనందాన్ని పొందుకోవాలి. ఏ విధంగా అంటే గొల్లలు ఆ యొక్క సందేశాన్ని విని ఆ ప్రభుని దర్శించారు, జ్ఞానులు కూడా వెతుక్కుంటూ వాళ్ళు ప్రభుని దర్శించటానికి వస్తూ ఉన్నారు. ఇదిగో ఆ సందేశాన్ని విని అనేక మంది కూడా ఆనందభరితులవుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చీకట్లో ఉన్నవారు కూడా వెలుగును వారు చూస్తూ ఉన్నారు, అంధకార శక్తులతో పీడింపబడుతూ ఉన్నారు, విమోచింపబడి ఆ యొక్క ప్రభువును స్తుతించుతూ ఉన్నారు. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మన జీవితం మారుతూ ఉందా? మార్పు చెందాలని మనం అనుకుంటూ ఉన్నామా? మనందరము కూడా ఈ రోజున ఆలోచించుకుంటూ ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ మన జీవితాలలో గొప్ప వెలుగును తీసుకొని రావాలి. ఈ క్రిస్మస్ పండుగ మన జీవితాలలో గొప్ప మార్పును తీసుకొని రావాలి. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మనందరము కూడా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి.
ఆ ప్రభునితో కలిసి జీవించే విధముగా ఆధ్యాత్మికతలో మనందరము కూడా బలపడాలి ప్రియ దేవుని బిడ్డలారు. క్రిస్మస్ పండుగ అంటే ఇదిగో ఈ అనేక విధాల డెకరేషను, లేకపోతే కేకులు, లేకపోతే డ్రస్సులు, లేకపోతే డాన్సులు, లేకపోతే అనేక విధాల ఆటపాటలతో సమయాన్ని గడపటం మాత్రమే కాదు, కాలయాపన చేయటం మాత్రమే కాదు. క్రిస్మస్ పండుగ అంటే మరొక అర్థం ఉంది కనుక ఆ అర్థాన్ని మనము తెలుసుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఆ ప్రభుని దర్శించే విధంగా మనందరము కూడా జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇందాక మనం చెప్పినట్లుగా క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తును ప్రకటించటం, క్రీస్తును అందించటం, క్రీస్తుకు సాక్షులుగా మారటము. కనుక గొల్లలు సాక్షులుగా మారారు, జ్ఞానులు సాక్షులుగా మారారు. ఈ రోజున మనం కూడా ఆ ప్రభునికి సాక్షులుగా మారటానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు ఇదిగో మనందరిలో అటువంటి మార్పుని తీసుకొని రావాలి. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మన హృదయాలు ప్రభుని యొక్క పశువుల పాకగా మారాలి. మనం పాట పాడుతున్నాం కదా, ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. నా ఊరు నజరేతు, నా ఇల్లే బెత్లెహేము, నా ఊరు నజరేతు, నా ఇల్లే బెత్లెహేము. పుట్టబోవు నా ప్రభునకు పశుల పాకనే నౌత, పుట్టబోవు నా ప్రభునకు పశుల పాకనే నౌత. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. యేసు నా గుండెలో పుట్టినప్పుడే మన జీవితాలకు అదే నిజమైన క్రీస్తు జయంతి ప్రియ దేవుని బిడ్డలారా. అలా పుట్టాలి అంటే మరీ తల్లిలాగా మనం ప్రవర్తించాలి. జోజప్ప గారిలాగా మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి. మరియమ్మ గారు దేవుని సందేశం వచ్చినప్పుడు ఏం చేసింది? నేను ప్రభువు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరగాలి. ఆ మాట గనక చెప్పకపోతే క్రీస్తు ప్రభు ఆమె ద్వారా వచ్చేవాడా? ఆమె గర్భములో ప్రవేశించేవాడా? లేదు. జోజప్ప గారు దేవదూత కలలో కనిపించి ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము అని చెప్పినప్పుడు మారు మాట్లాడా జోజప్ప గారు? ఏమీ మాట్లాడలా ప్రియ దేవుని బిడ్డలారు. దేవుని చిత్తముగా స్వీకరించాడు, విశ్వసించాడు, వెంటనే తన యొక్క పనిని ప్రారంభించాడు. మరి ఇన్ని విధాలుగా దేవుని వాక్యాలు మనం వింటూ ఉన్నాం, ఇన్ని విధాలుగా ప్రవచనాలు వింటూ ఉన్నాం, ఇన్ని విధాలుగా ఇదిగో క్రిస్మస్ పండుగలో మనం పాల్గొంటూ ఉన్నాం. మరి మనం ఎప్పుడు చెబుతాం అవును అని? ఎప్పుడైతే మనం చెప్తామో, ఎప్పుడైతే ప్రభుకి దాసులుగా దాసురాండ్రుగా మనం మార్చుకుంటామో అప్పుడే మన జీవితాలలో నిజమైన క్రిస్మస్ పండుగ. ఒకటి మాత్రం గుర్తించండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగకు కారణమే ఒక కుటుంబం. ఆ కుటుంబం గనక లేకపోతే ఈరోజు మన క్రిస్మస్ పండుగ ఉండేదా? ఒక కుటుంబమే ఎంత ఆనందాన్ని తీసుకొని వస్తే ఇన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంకెంత ఆనందం తీసుకొని రావాలి? తీసుకొద్దామా? క్రీస్తుని లోకానికి తీసుకొని వద్దామా? క్రీస్తును అనేక మందికి పంచుదామా? క్రీస్తుకు సాక్షులుగా మనందరము కూడా మారుదాము. అలా మారే విధంగా ప్రభుని యొక్క ఆశీర్వాదాలు మనందరిపై కూడా కుమ్మరించబడాలని, ఆయన వెలుగు మన హృదయాలలో, మన జీవితాలలో ప్రకాశించాలని, ఆ ప్రభుని దర్శన భాగ్యము మనం పొందుకోవాలని, ఆ ప్రభుని దర్శన భాగ్యాన్ని పొందుకున్న మనము అనుదిన జీవితములో ఇదిగో మన తోటి వారికి ఆ వెలుగును, ఆ ప్రేమను పంచే విధంగా మంచి హృదయాన్ని దేవుడు, మొగట్టి విశ్వాసాన్ని మనందరికీ కూడా దయచేయాలని ఇది బలి పూజలో
మనందరము కూడా ప్రార్థిద్దాం. చివరిగా క్రిస్మస్ పండుగ అంటే పుట్టినరోజే కదా, పుట్టినరోజు కానుకలు ఇస్తారుగా. మరి బాలయేసుకు ఏం కానుక తెచ్చారు? సంచులు ఏమైనా ఇప్పాలా? ఇందాకంటే వాళ్ళు బంగారము, సాంబ్రాణి, పలిమ ద్రవ్యాలు తీసుకొని కానుకలు అర్పించారు ముగ్గురు జ్ఞానులు. మరి మనమేం అర్పించబోతూ ఉన్నాం? క్రిస్మస్ పండుగలో మనం గమనిస్తే మనం ఇవ్వటం కాదు, దేవుడే మనకి అన్నీ ఇస్తున్నాడు. వాక్యాలన్నీ కూడా మనం అదే చూస్తున్నాం. దేవుడే ఇస్తున్నాడు, దేవుడే తనను తాను ఇస్తున్నాడు అన్ని వాక్యాల ద్వారా. కానీ ఈ క్రిస్మస్ పండుగలో దేవుడు ఇవ్వటం కాదు, మనము ఇవ్వటం మొదలు పెడదాం. సరేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభువుకి ఇష్టమైన కానుకేంటి? బొమ్మలా, వెండి పాత్రలా, లేకపోతే ఉంగరం చేపిద్దామా? పిల్లలు పుట్టగానే ఏం చేస్తుంటారు? వాడికి ఉంగరం ఇద్దామా, చైన్ ఇద్దామా, లేకపోతే బట్టలు పెడదామా, లేకపోతే ఇంకేం తీసుకెళ్దామా? ఇది పుట్టినరోజుకి వెళ్ళేది. ఈ రోజున క్రీస్తు ప్రభుకి ఇవన్నీ కాదు, మనం ఇచ్చేది ఏంటిది? మన హృదయమే గొప్ప కానుక, ఆయనకు ప్రీతి కలిగించే కానుక. ఆ హృదయం ఆయనకిద్దాం, ఆ హృదయములో ఆయనను ఆహ్వానించుకుందాం, ఆ హృదయములో ఆయన జన్మించాలని మనస్ఫూర్తిగా మనందరము కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.